గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు అసెంబ్లీ సెకండ్ డే కూడా జరిగింది. తన ఎలా అనిపిస్తూ ఉంది, వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది అయితే ఉన్నా తెలుసుకుందాం. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అసెంబ్లీ కూడా మొన్న ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఎలా అనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్? ప్రస్తుతానికి అయితే చాలా హ్యాపీగా ఉందన్నయ్య. ఎందుకంటే ఎప్పటి నుంచో పోరాటం చేశారు. మాకైతే ప్రత్యేకంగా చెప్పాలంటే కడుపు నిండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అన్నారు అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనియము అది ఇది అని చెప్పేవారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు సెకండ్ డే దంచి కొట్టాడు. స్పీచ్ చూసారా? చూసానన్న. గేటు కూడా ఇది రాలేడు లోపలికి అని చెప్పి చాలామంది కొంచెం బ్యాక్ డ్రాప్ చేయడం ఇలాంటివి చేశారు. కానీ అతను ఎక్కడ తగ్గలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గేట్లు తన్నుకొని వెళ్తున్నాడు కదా అసెంబ్లీకి. ఇట్లా గత మంత్రులలో 21 మెంబర్స్ ఉంటే అలా ఒక్క గెలిచారు వైసీపీ తరఫున. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రోజా పరిస్థితి కానీ, అక్కడ ఉన్న విడతల రజిత పరిస్థితి కానీ, కొడాలి నాని పరిస్థితి కానీ ఎలా ఉండబోతుంది? జైలుకే అన్న అంతమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన ఇప్పుడు వాళ్ళ రాజకీయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి చేశారన్నది బయటికి రానివ్వకుండా చాలా చేశారు. విత్ ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మంది వచ్చింది రాజ్యం, ఇప్పుడు మన రాజ్యంలోకి వచ్చిందంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. జైలుకే పర్ఫెక్ట్. జగన్ గారు కూడా ఈరోజు అస్వస్థకి గురైనట్టు కూడా తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు ఇదంతా టెన్షన్ పెట్టుకున్నాడా, లేకుంటే భయం పడుతున్నాడా అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు ఇలా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇలా కలిసిన తర్వాత అక్కడే మనోడు కొంచెం భయపడ్డాడు. దాని తర్వాత ఇప్పుడు నిద్ర లేకుండా అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గారు అంటున్నారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గాడు అనేవాడు, ఇప్పుడు గారు అంటున్నారంటే చూసుకోండి మరి. ఇప్పుడు తన ప్యాలెస్ కూడా, జగన్ గారి ప్యాలెస్ కూడా టీడీపీ వాళ్ళు కూల్చేస్తున్నారని తెలిసింది. ఎలా అసలు కక్షపూరిత రాజకీయాలు చేయమని చెప్పారు, మరి ఈరోజు అయితే మరి కూల్చేస్తున్నారని చెప్తా ఉన్నారు. దానిపైన మీరేమంటారు? తప్పులేదన్య ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరిది ఆడితే చెల్లుతుంది ప్రియారిటీ. అంటే అతనేంటి నా దగ్గర ఉంది నేను చేసుకుంటున్నా అన్నది జరిగింది. కానీ మనది టీడీపీ కానీ జనసేన కానీ అలా లేదు కదన్న. మనది ఏంటంటే జనానికి సమాన్యాయం చేయాలి. దాని మీద మన వాళ్ళు నుంచున్నారన్నమాట. ఇప్పుడు జగన్ది కాదు, పవన్ కళ్యాణ్ గారిది కాదు, చంద్రబాబు నాయుడు గారిది కూడా కాదు, జనాలదంతా జనానికి ఇవ్వాలి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ మీద వస్తున్నారు. రిషికొండ ప్యాలెస్ ప్రజల డబ్బు మొత్తం దుర్వినియోగం చేస్తారని చాలా మంది చెప్తా ఉన్నారు. నువ్వేమనుకుంటావు? అంటే బాత్రూమ్ టబ్బుకి 24 లక్షలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి, దానిపైన నువ్వేమంటావు? రాజమండ్రిలో రోడ్లు ఏమన్నా ఫస్ట్ బాత్రూమ్ డబ్బుకి 24 లక్షలు పెట్టడం ఏంటన్నా? మాది వైజాగే. రుషికొండ గురించి మేము చెప్పాలంటే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ సముద్రాలు ఇవన్నీ తుఫాన్లు ఇవన్నీ అడ్డుకునేది రుషికొండ. ఆ రుషికొండని తవ్వేస్తే అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డౌన్ఫాల్ అయిపోయాడు. చాలామంది కోపం వచ్చింది. మేము ధర్నాలు చేసాము, ర్యాలీలు చేసాము, దాని మీద సగం కొండ అనేది కొట్టేసి మనోడు ఇప్పుడు కవర్ చేయడానికి అసెంబ్లీలో అదే పిటిషన్ వేసాక గ్రీన్ కలర్ క్లాత్ కప్పేసి అలా కవర్ చేశాడు. అది చాలా నచ్చలే. ఇల్లు కడేసుకుందాం అనుకున్నాడు ఏంటో మరి, నేల దొరకలేనట్టుంది, కొండను కబ్జా చేశాడు అంతే. ఇట్లా రోజా పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే జబర్దస్త్ కూడా రానివ్వట్లేదు అని చెప్తా ఉన్నారు. అటు జబర్దస్త్ రానియక ఇటు పొలిటీషియన్లో కూడా గెలవక ఎలా ఉండబోతుంది? లేదన్న, ఇప్పుడు రోజా గారు చెప్పాలంటే రెస్పెక్ట్ ఉంది ఆవిడ మీద. కాకపోతే పొలిటీషియన్లోకి వచ్చాక అదంతా పోగొడుచుకున్నారు. ఆమె ఇప్పుడు కొత్తగా పేరు కూడా తెచ్చుకుంది కదా, వజ్రాల రాణి, డైమండ్ రాణి. సో మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నావు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా? కంగ్రాచులేషన్స్ అన్య. ఇంకెప్పుడు ఇంకా డిప్యూటీ సీఎం నుంచి సీఎం అవ్వాలి, ఇంకా పైకి రావాలి. మేము ఎప్పుడు మీతోనే ఉంటాము, మీ సపోర్టే ఉంటాము. బాబాయ్, ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ జగన్ పోయి కూటమి గెలిచింది, చంద్రబాబు గారు నాయుడు అయితే సీఎం అయ్యాడు. ఎలా అనిపిస్తా ఉంది? ఎలా అనిపిస్తుంది? ప్రజలు ఇష్టపడడంతో వేశారు. ప్రజెంట్ రావడంతో తీసుడు ఏంటంటే 55,000 డిఎస్సి ఉద్యోగాలు ఫస్ట్ సంతకం పెడతానని చెప్పి 15,000 తీసాడు. ఆ 15,000లో 9,000 జగనే తీసాడు. ఇంక కోతలు ఇంకా. అది కాక వృద్ధులకి పెన్షన్ జూలై 1వ తారీఖు వచ్చేసరికి పాతదే కొత్తది కలిసి 7,000 ఇస్తానని చెప్పి 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి తప్ప ఈ వితంతువులకి, భర్తను వదిలేసుకున్న వాళ్ళకి, ఒంటరి మహిళలకి మొత్తం అందరినీ తీసేసి 50% కోసేసాడు. అది ఏంటంటే మనం ప్రతిపక్షాలను ఎలాగైతే వెటకారం విమర్శిస్తున్నామో మనం ఓటేసాం కనుక అధికార పక్షాన్ని కూడా నిలదీసి మనం అడగాలి. మేము నీ కూడా తిరిగాం, ఇంత కష్టపడ్డాం, ఇంత చేసాం,
కానీ నువ్వు డిఎస్సి తీస్తానన్నావు మా కుర్రోళ్ళందరికీ, కానీ 15,000 పోస్టులే తీసావు 52,000 పోస్టులకి, అందులో 9,000 జగన్ ఆల్రెడీ తీసాడు. ఏటాయి మన పవన్ కళ్యాణ్ని నమ్మి మొత్తం అందరం కూడా ఆయన వెనకాల ఓట్లేసామంటే మనం అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని కూడా అధికారులను అడగగలిగే ఇది ఉండాలి. అంతేగాని ఎంతసేపు ఓడిపోయిన వాళ్ళని విమర్శించడం, వాళ్ళు ఏదో అంటాం, ఆ విమర్శలు కూడా సద్విమర్శలే ఉండాలి. అది ఆ వాలంటరీ వ్యవస్థని చాలామంది తీసేసి డిగ్రీ ఉన్న వాళ్ళని పెట్టుకుంటానన్నారు. ఓకే, పెట్టుకోవచ్చు అందరినీ తీసినప్పుడు. అసలు వాలంటరీ వ్యవస్థ అంటే ఏంటి, వాళ్ళు ఎలా వచ్చారు? ఎక్కువ మంది భర్త చనిపోయిన వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు, వితంతువులు వచ్చారు. వీడిచ్చి ఈ 3,000 పెన్షన్ తోటి, ఆ 5,000 తోటి తన కుటుంబాలు లాక్కుంటూ వస్తున్నారు. ఇలా కోతల మీద కోతలు పెట్టుకుంటూ తీసేస్తే ఇచ్చిన వాగ్దానాలకి ఇంకా అర్థమే ఉంటుంది. అందుగురించి ఎంతసేపు మనం ప్రతిపక్షం ఎలాగా ఓడిపోయింది, వాళ్ళని విమర్శించడం వల్ల మనకి కలిసి వచ్చేది ఏమీ లేదు. మనం ఓట్లేసి నగ్గించుకున్న మన నాయకులు వాళ్ళకలాగే రేపు తయారవుతారేమో. దాని గురించి మనం అనుకున్నారా జగన్ గారు 11 సీట్ల వరకే గెలుస్తారు, ఇంకెక్కువ గెలుస్తారు అనుకున్నారా? ప్రతిపక్ష హోదా లేకుండా అంటే అది మోడీ గారు చలవని అనుకుంటున్నారు అందరూ. ఆంధ్రాలో కూడా ఎవరు కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎవరు కూడా తప్పు చేయలేదు, అందరూ ఓటేశారు. సంథింగ్ ఈజ్ దేర్. ఏం జరిగిందో అన్నది దేవుడికి ఎరుక. అంతేగాని ఒక నిజంగా జగన్ ఓడిపోతే ఒక 40 సీట్లతోటి 50 సీట్లతోటి ఓడిపోవాలి, కానీ 90,000 60,000 అనేది చాలా క్వైట్ ఇంపాసిబుల్ ఆంధ్రాలో. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అన్నీ కూడా చాలా బాగా చేశాడు. కరోనా టైంలో 2 సంవత్సరాలు చేశాడు సేవలో, అసలు ఎవరో రాలేదు, ఒక్క నాయకుడు కూడా ఎవరు అడిగట్లేదు. దీనుల్ని జనదాన అందరినీ కూడా చాలా గొప్పగా ఆదుకున్నాడు. స్కూల్స్ కూడా అమ్మఒడి పెట్టి మన భావితరాలకు అందించవలసింది ఏదన్నా ఉంటే విద్య అని చెప్పి దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చాలా చేశాడు. అలాగా అతను చేసిన మంచి తీసుకోవాలి, కానీ ఎంతసేపు చెడు తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? అతను తీసుకున్న మంచిని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా అధికార పార్టీలో ఉన్నాం కనుక అదే రీతిలో మనం కూడా వెళ్ళాలి. అంతేగాని మనం ఎదటి వాళ్ళని విమర్శించడం కూడా సద్విమర్శ అయి ఉండాలి. అంతసేపు ఈ మధ్య విమర్శలు చాలా చిరాకు వస్తున్నాయి. అన్నదమ్ములని విమర్శించుకుంటున్నారు, బంధువులు విమర్శించుకుంటున్నారు. ఈ విమర్శలు అనేవి చాలా తప్పది. మనం అధికారం ఇచ్చాం కనుక వాళ్ళ పని చేయకపోతే వాళ్ళని నిలదీసి అడగాలి. మన ప్రతిపక్షాలను ఎలా అడగలుగుతున్నాం వాళ్ళని కూడా అలా అడగగలగాలి. అలా అన్నప్పుడే మన యువత బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. అంతేగాని ఎంతసేపు కూడా టైం వేస్ట్ చేసుకుంటే ఈ ప్రతిపక్షాల మీదే పడితే ఏమీ పని అవ్వదు. బాబా ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే 6 హామీలు ఉన్నాయో అవి పక్కన పెట్టేసి రిషికొండ ప్యాలెస్ మీద మొత్తం చెప్తా ఉన్నారు. దాని గురించి ఏమంటారు? అదే చెప్తున్నా సార్, ఎంతసేపు రిషికొండ ప్యాలెస్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్లు, కలెక్టర్లు, మిగతా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఉంటుంది, కానీ భారీగా కట్టారు. మరి అదే రాజధాని కోసం ఈ చంద్రబాబు నాయుడు గారు 700 కోట్లు తగిలేశాడు. 7,100 కోట్లు 700 తగిలేశారు. మరి అది లీక్ అయిపోయి నానాచండాలం అయిపోయింది. ఇంకా అలా అంటే వీళ్ళు ఎలా అంటారు? ఇవన్నీ నువ్వంటే నువ్వు అనుకుంటాం తప్ప ఏమీ తవ్వుకోకుండా మనం చేయవలసింది ఏంటి? మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి? మీరు డిఎస్సి తెస్తున్నారు, ఆ డిఎస్సి 53,000 పోస్టులు, 53,000 పెట్టి 15,000 తీయడం ఏంటి అని యువత అడగగలగాలి. ఎందుకంటే యువత ఈవేళ కష్టపడి ముందుండి నగ్గించుకున్నారు. ఆ యువతకి న్యాయం చేయాలంటే వీళ్ళు కంప్లీట్గా డిఎస్సి తీసి తీరాలి. 15,000 పోస్టింగ్ తీస్తే అందులో 6,000 జగన్ గారే తీసేశారు కదా, ఉన్నాయి 9,000. నువ్వు చేసిన ఉపయోగం ఏంటి? ఇంకా అది మేము పెన్షన్లు ఉన్నాయి, ఆ పెన్షన్ 50% కోసేశారు. 50% ఇస్తే ఇంకేటి? నువ్వు 7,000 జూలై 1వ తారీఖున ఇస్తాను, అదన్నా బ్యాంక్ అకౌంట్లో వేస్తాను. ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచే తప్పులు చేస్తున్నారు మీరు. అవన్నీ సరిదిద్దుకుంటే బాగుంటుంది. అది పవన్ కళ్యాణ్ మీద ఏమంటారు? తనను తీసుకున్న 21కి 21 స్థానాలు గెలిచారు కదా, దాని మీద మీరేమంటారు? ఇంకా ప్రజా తీర్పు ఎలా ఉంటే అలా వెళ్ళిపోయింది అంతే. దాన్ని మనం కాదంటానికి లేదనమాట. అది చాలా ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నమ్మట్లేదు. ఒక పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఆయన కూడా ఫస్ట్ సంతకం మీద డిఎస్సి అన్నారు కనుక దానికి స్పందించి తీస్తానన్న పోస్టులు తీసి ఆ యువతకు న్యాయం చేస్తే ఈవేళ ఈ పవన్ కళ్యాణ్ గారు జనాల్లో స్థిరస్థాయిగా ఉండిపోగలరు. కానీ ఇటువంటి తప్పుడు కోతలు కోస్తుంటే మాత్రం మళ్ళీ వీళ్ళు కూడా రేపన్న రోజు వాళ్ళన్నట్టు వై నాట్ 175 అని కూడా ఆశ్చర్యపోనవసరం లేదన్న స్టేజ్కి వీళ్ళు దూషించడాలు, ఈ మినిస్టర్లే మాట్లాడుకుంటారు, ఈ ఎంపీలు తిట్టుకుంటారు, అవి మానేయండి. ముందు అడ్మినిస్ట్రేషన్, మన రాష్ట్రం ఏమైపోతుంది, మన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నేను అనుకునేది అది. అంతేగాని నేను వాళ్ళు దూషించి వాళ్ళని దూషించిన ఏడు ఉపయోగం? అందరం బాయే సలహాలు వేస్తే అందరం మొహాలు చూసుకోవాలి, అవి పక్కన పెట్టేసుకోవాలి. మేము మిమ్మల్ని కష్టపడి నగ్గించాం, మేము నిరుద్యోగులం, మీరు మాకు ఏం న్యాయం చేస్తున్నారు? నువ్వు డిఎస్సి తీస్తానన్నావు, 53,000 పోస్టులు, 15,000 తీసావు, అందులో 6,000 చిల్లర తనే తీశాడు, మిగతా వాటికి ఏంటి?
అని నిలదీసి అధికార పార్టీ మనం ఓడిపోయిన వాళ్ళని అడిగినంత ఈజీగా మన అధికార నాయకులను కూడా అడగగలుగుతాం. ఆ సత్తా యువతకు ఉంది, మన యువతకు ఉంది. అది యువత ఒకసారి ఆలోచించి దాన్ని సరిగా సరి చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కొత్త కాదు, తనకి పదవి కొత్తగా. మరి ఆ పదవి ఎలా చేయబోతా ఉన్నారు కొంతమంది అయితే తెలుసుకుందాం. అండ్ డైరెక్ట్ డిప్యూటీ సీఎంగా 100% స్ట్రైక్ రేట్తో అయితే గెలిచాడు. సరే అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భయ్య. నమస్తేనా. ఇట్లా పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు, తనకి పదవి అనేది కొత్త, ఎలా ఉండబోతావు? పదవి అయితే కొత్తగానే చేసే పనులు ఏమి కొత్త కదా. అంటే లాస్ట్ టైం సీఎం జగన్ అన్నప్పుడే సీఎం ఎలా చేస్తాడో ఆ ఛార్జెస్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చేసినాడు. పదవులు లేకుండా ఎంత చేశాడని, పదవులు ఉంటే ఇంకెంత చేస్తాడో మనం ఆలోచించలేము. అది అంటే డైరెక్ట్గా డిప్యూటీ సీఎంగా ఛార్జీ తీసుకున్న వెంటనే బయట మంగళగిరిలో బయట కూర్చుని వచ్చిన అదే ప్రజల్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ గట్రా తెలుసుకుని వాళ్ళకి ఏం చేస్తే మంచిదో, అంటే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బయటకు వచ్చి బయట ప్రజలు ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాడంటే ఇంతకన్నా మంచి డిప్యూటీ సీఎం ఎవరు దొరుకుతారు బ్రో మనకి. ఎట్లా అంటారు, చాలామంది ఆయనకి అనుభవం లేదు అంటే పదవి అనుభవం లేదు, ఎట్లా ఇస్తారు డిప్యూటీ సీఎం అని చాలా వరకు అయితే చెప్తా ఉన్నారు. మరి ఎలా దీన్ని ఎలా చూస్తావు? అనుభవం లేకుండానే డిప్యూటీ సీఎంగా ఎలాగవుతాడు బ్రో? అంటే ప్రజలకి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు రాజకీయ నాయకులు, ఎవరు ఏంటన్నది. అంత రాజకీయ నాయకుడికి తెలుసుకోకుండానే 21/21 స్ట్రీక్ చేసి 2 ఎంపీస్ నిలబడ్డాక 2 ఎంపీస్ని నగ్గించి, అంటే నుంచున్న వాళ్ళు కొత్త ప్లేస్ బ్రో, కొత్త వాళ్ళు అందరూ. కానీ అలాంటిది పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ నమ్మేసినారు. వాళ్ళకి తెలియదా బ్రో ఎవరు ఎలా చేస్తారని? ఇంతే కాకుండా మోడీ మొన్న ఢిల్లీలో ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అని చెప్పాడు. ఎందుకని? ఇది ప్రధాని మోడీయే పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో హైలైట్ చేశాడంటే అంటే మన ఏపీలో బీజేపీ అనేది లేదు, ఇప్పటికొచ్చి నగ్గిందన్నది సీట్ వచ్చిందన్నది లేదు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసాక 8 సీట్స్ వచ్చినాయి. ఇంకా దాని గురించి ఇంకేం చెప్తాం మనం? ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి ఈరోజు రాలేదు. అంటే ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం చేస్తాను, సెకండ్ డేస్ అయితే అసెంబ్లీకి అయితే రాలేదు. ఎలా అనిపిస్తా ఉంది, వస్తాడా అసెంబ్లీకి? బ్రో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాడు అనమాట. ఏమనంటే నాకు ప్రజలకు సాయం చేద్దామని చెప్పి రాజకీయంలోకి వచ్చాను తప్ప జగన్ నగ్గిన ఎమ్మెల్యేని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అది మనకు కరెక్ట్ కాదు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సాల్వ్ చేయాలంతే. ఆ ఒక్క ఏం మీదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఛార్జ్ తీసుకున్నాడు. సరే, రిషికొండ విన్నరా ప్యాలెస్ గురించి? రిషికొండ ప్యాలెస్ విల్లా అంటారు. ఎలా ఉంది అసలు? ఒక బాత్రూమ్కి 24 lakhs పెట్టారంటే ఎలా అనిపిస్తూ ఉంది? అదైతే ఏపీ అనేది అప్పుల్లో ఉంది, స్టూడెంట్స్కి జాబులు లేవు. నేను డిగ్రీ స్టూడెంట్నే బ్రో, డిగ్రీ అయింది తెలంగాణకు వచ్చిన ఇటు జాబ్ చేసుకోవడానికి. అది ఎందుకు ఆంధ్రాలో ఉండొచ్చు కదా, క్యాపిటల్ లేదు. అంటే అక్కడ పెట్టుకున్న అమౌంట్ ఏదో స్టూడెంట్స్కి చూసుకున్నా లేదా పేద ప్రజలకు చూసుకున్నా నెక్స్ట్ టైం జగనే సీఎం అవుతుంది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా రుషికొండలో విల్లా అంటే వెళ్ళిన బ్రో నేను అక్కడికి పెద్ద వెళ్ళది, దానికైతే అంత అమౌంట్ అనవసరం బ్రో. అది అంటే ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాళ్ళకి ఖర్చు పెట్టినా దేవుడు అవుతాడు బ్రో జగన్. అంటే ప్రజల సమస్యలు తెలుసుకున్నవాడే కదా సీఎం. అది బ్రో. పవన్ కళ్యాణ్ చాలా మంది ఇప్పుడు కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, సినిమా హీరో లెక్క కాదు, ఇక్కడ రియల్ లైఫ్ ఆయన తట్టుకోలేడు, ఏదో 4 రోజులు అటు ఇటు చేస్తారు కావచ్చు, తర్వాత తట్టుకోలేడు, రాజకీయాలంటే మామూలు విషయం కాదని చెప్తాను. దాని మీద నువ్వేమంటావు? 10 years నుండి ఇది కొత్త ఏం కాదు బ్రో పవన్ కళ్యాణ్ ట్రోల్ అంటే. 10 years నుండి ఓడిపోయినా కానీ ఎన్ని ట్రోల్ చేసినా కానీ గుండెలు అలా నిలబెట్టుకుని ధైర్యంగా నుంచున్నాడు. ఇదెంత బ్రో, ఈ ట్రోల్స్ ఎందుకు పనికిరావు పవన్ కళ్యాణ్ ముందు? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే చెప్తారు బ్రో. అంటే మొన్న యాక్టర్లో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ సపోర్టు. అంటే సినీ యాక్టర్ అనే కాదు, చాలామంది అన్నమాట రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఫస్ట్ టైం నిలబడ్డం, అయినా కానీ అంత మెజారిటీతో నగ్గాడంటే మీరే అర్థం చేసుకోవాలి దాని గురించి. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయడం ఇయ్యం అని చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే చెప్పారు తన గురించి. మరి అయినా కానీ ఎలా ఉంది అసలు ఈరోజు పరిస్థితి మొత్తం? అంటే చెప్పిన వాళ్ళు కూడా అసెంబ్లీ గేట్ దాటలేదు బ్రో. చెప్పిన వాళ్ళు అసెంబ్లీ గేట్ అడిగి ఎట్టడానికి లేదు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ తన్నుకుంటానే కాదు, ఒక రిడమ్లో వెళ్ళినాడు అనమాట. అంటే హైలైట్స్ మీరు చూస్తున్నారు రీల్స్లో, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తే ఒక హై రేంజ్లో ఎడిట్ చేశారనమాట. అంత రేంజ్ ఎవరికి రాదు. ప్రమాణ స్వీకారం రోజే కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాడు. పవన్ కళ్యాణ్ చేస్తున్నప్పుడే ఆ విజువల్ చూడలేదు మీరు ఎవరు. విజువల్కే పవన్ కళ్యాణ్ స్వీకారం చేస్తుంటే ఒక రేంజ్లో అనమాట, నాన్ స్టాప్ కేకలు. అది నిన్న జగన్ గారు ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్కి ఇద్దరికి సెకండ్ తీసుకున్నారు, చూసారు అసలు ఎలా అనిపిస్తుంది? చెప్పాను కదా బ్రో, అంటే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి శత్రుత్వం అయితే లేదు.
అంటే పార్టీ పరంగా వ్యతిరేక పార్టీ అంటే ఆపోజిట్ పార్టీస్ అంతే. అంటే జగన్ చేసినవి కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. కొంతమందికి మంచిగా అర్థమవుతుంది, కొన్ని అది వేరే బ్రో. కాకపోతే పవన్ కళ్యాణ్ ఒకటే డిసైడ్, శత్రువైనా సరే మనోడు అనుకుని పోవాలి అనే ఫీలింగ్ అనమాట. పవన్ కళ్యాణ్ అయితే అటువంటి వీడిని అలా చూడాలి, వాడిని ఎలా చూడాలి, వాడెంత వీడెంత అని ఎక్కడ ఆలోచించాడు బ్రో. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో వాటి నుండి మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అవి కాకుండా? అందరికంటే బ్రో పవన్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేము ఏమనుకుంటున్నాం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తెలుసు యువతకి జాబ్ అనేది. అంటే వాలంటీర్లు లాస్ట్ టైం నిలబెట్టారు, వాలంటీర్ నిలబెడితే వాళ్ళని రాజీనామా చేసామన్నారు వైసీపీ పార్టీ ఉండగానే. ఇప్పుడు అంటే ఊరికి 5 వాలంటీర్లు, అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ చేసే వరకు శాలరీ కూడా ఇంక్రీజ్ చేశారు. అంటే వాళ్ళ పార్టీలో పెట్టుకున్నారు, మన పార్టీలో ఎందుకు తీసేయచ్చు కదా అనేసి అనుకుంటే మనం అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు బ్రో. మనం ఏదైతే అనుకున్నామో అదే చేస్తారని నా నమ్మకం. ఈరోజు వైసీపీ ఏదైతే పార్టీ ఆఫీస్ ఉంటాయో కూలగొట్టారు టీడీపీ అంటే వాళ్ళ వర్గానికి చెందిన అంటే అక్కడ గవర్నమెంట్ అధికారులు. సో అయితే మాట్లాడి తెలుసుకుందాం అది కరెక్టా కాదా అనే విషయం అయితే తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఎలా కరెక్ట్ అనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటా ఉన్నారు? కరెక్టే అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఫామ్లో ఉన్నప్పుడు అది చేపించుకున్నారు. సో అక్కడ ఎలాంటి వాళ్ళకి లేవు. అంటే ప్రభుత్వం లేని ప్లేస్ అది, అధికారం లేని ప్లేస్ కాబట్టి ఆ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కట్టడం జరిగింది. సో అది తప్పు అని చంద్రబాబు గారు అలా చేయటం అయితే జరిగింది. అంటే ఆ ప్లేసు ఏమన్నా పేదవాళ్ళకి ఇవ్వచ్చు, సంథింగ్ ఏమన్నా చేయడానికైతే దాన్ని మళ్ళీ కూలగొట్టి ఏమన్నా అక్కడ అభివృద్ధి చేయడానికైతే ముందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది చెప్పండి, ఇంకా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు కానీ ఈరోజైతే వాళ్ళ ఆఫీస్ ముందు బయటనే ప్రజా దర్బార్ పెట్టేసి ప్రజల సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎలా అనిపిస్తూ ఉంది మీకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కూడా జరిగింది కదా, మన వాళ్ళు ఏదైతే ఫస్ట్ పెట్టారో దాని గురించి కూడా ప్రతిదీ జాగ్రత్తనయ్యా జాగ్రత్త లేదు అందరికి కూడా నిజంగా ఆ మాటలు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నోట్లో నీళ్ళు నవ్వలేరు. అంటే సమాధానం చెప్పలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకి ఒక్కొక్కళ్ళకి చెమటలు పట్టేసినాయి. అంటే ఏంటి, ప్రజలకి వెళ్తల్లా, మధ్యలో ఇల్లే నొక్కేస్తున్నారు అన్న పాయింట్ అయితే పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. సో ఇవన్నీ కూడా ప్రజలకి చేరేటట్టు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే అక్కడికి వెళ్ళి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. అది చాలా మంది చెప్తా ఉన్నారు, సినిమా కాదు హీరో లెక్క నువ్వు నటించి 10 నిమిషాలు నటించి పక్కకి వెళ్ళడానికి, ఇది రియల్ లైఫ్, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న సాధ్యం కాదు. చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని రోజులు అట్లా ఇష్టంగా ఉండదు, తర్వాత కష్టమైపోతుందని చెప్తా ఉంటారు. దాని మీద నువ్వేమంటారు? ఇప్పుడు రూపాయి కాయిన్ పైకి వేస్తే బొమ్మ పడిద్దా బొరుసు పడిద్దా అని ఎవడో చెప్పలేడు కింద పడేదాకా. అట్లాగే ఒక ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ 21 to 21 రికార్డ్. అది అసలు ఎవరో ఎక్స్పెక్ట్ చేయలే అంత వస్తాయని. అలాంటిది ఒక పర్సన్కి ఆ వాదా వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి, ఏ రకంగా జనాలకి మంచి చేయాలి, ఆ ప్రభుత్వం వచ్చిన డబ్బులు ప్రజలకి జారుతున్నాయా లేదా అన్న పాయింట్ పక్కాగా ఆలోచించి అన్నీ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలా ఉన్నాడు కాబట్టి ఈ రోజున అన్నీ అడుగుతుంటే వాళ్ళు నోట్లోంచి సమాధానం రాకుండా నోళ్ళు అంటున్నారు. ఇంకా అక్కడే ఒక పాయింటే తెలిసిపోతుంది కదా, ఆయన మంచి చేస్తాడా, ఆ డబ్బులు తీసుకుని ఈయన బ్యాంకుల్లో వేసుకుంటాడా అని. అది ఇంకోటి అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి మీరు ఎట్లా చూస్తారు? అది ఈజ్ అ గుడ్, మంచి పద్ధతి. ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా అది తప్పు. అల్లు అర్జున్ గారు ఫ్రెండ్కి ఒక వాల్యూ ఏంటో మళ్ళీ ఒక ఫ్రెండ్షిప్ గురించి తెలిసింది. ఫ్యామిలీయే కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు. ఒక ఫ్రెండ్కి మాట అంటే ఆ మాట పోకూడదు, ఫ్రెండ్ వాల్యూ ఏంటి అన్న చూపించారు. కాకపోతే వీళ్ళు ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా తప్పుగా చేస్తున్నారు, అవి వెళ్తాం కరెక్ట్ కాదని. ఎందుకు కరెక్ట్ కాదు, బరాబర్ వెళ్ళొచ్చు. ఒక ఫ్రెండ్కి మాట ఇచ్చాడు, నువ్వు ఎందులోనా నిలబడి నేను వచ్చి పోటీ చేస్తాను, కాకపోతే ఆయన దీంట్లో పోటీ చేశారు, వెళ్ళారు, దాంట్లో తప్పేం లేదు. అది అల్లు అర్జున్ గారు ఎలాంటి పర్సను ఏంటని అందరికీ తెలుసు. అల్లు అర్జున్ గారిని ఎవరు లేపారు, ఈ రోజున ఆయన గుర్తింపుకి కారణం ఎవరు అంటే అందరికీ తెలుసు, చిరంజీవి గారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అదే చెప్తారు. వైసీపీ 11 సీట్లకి పరిమితం అవుతుంది అనుకున్నారా? అసలు అనుకోలేదు, మరీ 11 దగ్గర దాకా వస్తుంది అనేది మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక 20 దాకా అయితే అనుకున్నాం మేము, మరీ ఇంత దారుణం అనుకోలే. కాకపోతే చూద్దాం, కొంచెం ఉన్న హోదా ఉన్నా సరే కొంచెం ఇంకా జగన్ గారు ఏమన్నా గట్టిగా మాట్లాడతాకి ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. మొన్న మనం చూసుకుంటే నిన్న మాట్లాడేటప్పుడే ఆయన తలపడుతూ మాట్లాడటం చేశాడు. ఇంకంతే, ఇంకా దేవుడు ఆయనే చెప్పాడు కదా, జగన్ గారే పైన దేవుడు చూస్తూ ఉంటారు, కింద జనాలు చూస్తూ ఉంటారు, అందరూ ఒక్కసారిగా గోప గుయ్యమన్నట్టుగా కొట్టారు నన్ను అని. ఇంకేం మాట్లాడతాం చెప్పు.